ఖర్చు తగ్గించి ప్రయోజనం ఎక్కువ చేయటం అన్నటువంటిది ప్రభుత్వపు ఆలోచన, మోడీ సర్కార్ ఆలోచన. దాంట్లో భాగంగా ఎథనాల్ ఏవైతే మన దగ్గర ఉన్నటువంటి పంట వ్యర్థాల నుంచి కూడా ఎథనాల్ తయారు చేస్తారో ఆ ఎథనాల్ని పెట్రోల్ డీజిల్లో 20% కలిపితే అది క్వాలిటీ వాహనం, అట్ ద సేమ్ టైం చక్కటి ప్రయోజనం. దాన్ని చెడు ప్రచారం ప్రారంభించారు. ఎథనాల్ కలిపితే వాహనాలు పాడైపోతాయి, వాహనం పాడైన వాటికి ఎథనాల్ అని చెప్తున్నారు, బాగున్న వాటికి మరి ఏమని చెప్తారు అంటే అంతే. మనం నెగిటివ్ ప్రచారాన్ని ఇష్టపడినంతగా నమ్మినంతగా పాజిటివ్ ప్రచారం నమ్ము, దాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎథనాల్ ద్వారా వచ్చేటప్పటికి ఏదైతే 1.44 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆపింది. అంటే అంత ఆయిల్ మనం విదేశాల నుంచి కొనుగోలు తగ్గించాం, తద్వారా ఈ దేశానికి ప్రయోజనం చేకూరింది. ఆ విషయాల్ని దెబ్బతీసేటటువంటి ఎత్తుగడే ఈ ప్రచారం. వీటి వెనకాల ఆయిల్ ల్యాబీల హస్తం ఉంటుంది.